డిజిటల్ మహానాడుతో టీడీపీకి నూతన దిశ ప్రారంభమైందని, మహానాడు తీర్మానాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. డిజిటల్ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, యువత భవిష్యత్తు, సంక్షేమం, సాంకేతికత, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తెలుగువారు గర్వంగా జీవించాలి, అదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మొదటి రోజు బుధవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. నగర టీడీపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున డిజిటల్ మహానాడు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ సభ్యులు, కుటుంబ సాధికార సారథులు, వార్డ్ కమిటీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎండోమెంట్స్ కమిటీ సభ్యులు, యువత, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడును విజయవంతం చేశారు. క్వారీ ఏరియాలోని బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక భావోద్వేగ పండుగ అని పేర్కొన్నారు. పసుపు సైనికులు ప్రతి ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వేడుక మహానాడని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును డిజిటల్ విధానంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ మహానాడు చారిత్రాత్మకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది క్లస్టర్లను యూనిట్లుగా తీసుకుని గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలోని అన్ని మహానాడు కేంద్రాల్లో ఉదయం నుంచే కార్యకర్తల రద్దీ కనిపించింది. పలుచోట్ల బ్యానర్లు, పసుపు జెండాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. మహిళా కార్యకర్తలు, యువత, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ నినాదాలతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని పలు కేంద్రాల్లో డిజిటల్ మహానాడు ప్రారంభమైంది. నెహ్రూ నగర్, షాదీఖానా, రౌతు తాతల కళ్యాణ మండపం, రాజేంద్ర నగర్ కమ్యూనిటీ హాల్, శ్రీకరం హాల్, హోటల్, ముద్రగడ హాల్లో, బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో, ఫారెస్ట్ ఫంక్షన్ హాల్లో, వాడ్రేవ్ ఫంక్షన్ హాల్లో, టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో డిజిటల్ మహానాడు జరిగింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఎవరికి వారికి ఎంత ప్రాధాన్యత, పసుపు సైనికులకు మహానాడు పండుగ అన్నది అంతటి ప్రాధాన్యత. ఎప్పుడు మహానాడు వస్తుందా, మహానాడు కార్యక్రమంలో పాల్గొవాలి. 2 రోజులు కూడా కార్యక్రమంలో నిమగ్నమై రాజకీయపరమైన తీర్మానాలు ఏ విధంగా జరగబోతా ఉన్నాయి. కార్యకర్త అధినేతని ఏదైతే నారా లోకేష్ గారు పిలుపునిచ్చారో, ఆయన నోటంట ఉచ్చరించున్నారో కడప మహానాడు వేదికగా, ఆ కార్యకర్తకి ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు కార్యకర్తలకు ఇస్తున్న సంక్షేమంతో పాటు భవిష్యత్తులో కార్యకర్తని ఏ విధంగా మరింత బలోపేతం చేస్తున్నారో అన్న దాని మీద కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొదటి మహానాడు డిజిటల్ మహానాడుగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలోని ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకి అనుగుణంగా ఈ మహానాడిని డిజిటల్ మహానాడుగా నిర్వహిస్తా ఉన్నాం. కొంతమంది అంటా ఉన్నారు 12 క్లస్టర్లు పెడతా ఉన్నారు, ప్రతి క్లస్టర్లోని కూడా 200-300 తగ్గకుండా ఉన్నారు. మరి ఖర్చులు ఎక్కడ తగ్గినాయి అని అడుగుతున్న వారందరికీ చెప్తా ఉన్నాం. మాకు మినీ మహానాడు అన్నది నియోజకవర్గంలో 5-6 వేల మందితో చేసుకునే వాళ్ళం, అది లేదు. జిల్లా మహానాడు అనేది ఉండేది, ఆ జిల్లా మహానాడికి మరొక 2-3 వేల మంది మరలా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం, అది లేదు. నెల్లూరుకి వెళ్లాల్సిన కార్యక్రమం అది లేదు. మరి అవన్నీ తగ్గించుకొని ఈరోజు 12 క్లస్టర్లో మా వారితోటి ఇలా మంచి స్క్రీన్లు పెట్టుకొని డిజిటల్ మహానాడు పెట్టుకోవడం అన్నది ఖర్చులు తగ్గించుకోవడం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఒక గౌరవం కోసం పనిచేస్తా ఉంది.
44 సుదీర్ఘ సంవత్సరాల్లో మీరు చూసుండొచ్చు. అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఒడిదుడుగులు ఎదుర్కొన్నాం. ఎప్పుడైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎన్ని సంక్షోభాలైనా సరే అవకాశం కింద మలుచుకుంటూ ముందుకు సాగాం. ఈ రోజున అధికారంలో ఉన్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం కృషి చేస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని మరవకూడదు. అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఉన్నాం, అనేకమైన ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ ఉన్నాం, మెగా డిఎస్సి తీసున్నాం, కానిస్టేబుల్ ఒక భర్తీలు చేస్తున్నాం పోస్టింగ్స్ ని. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉన్నాయి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల్లోని ఉన్న అనేకమైన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కంటూ ఒక గుర్తింపు ఉంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ, పార్టీ వ్యవస్థలో అనుసంధానం చేసుకుంటూ మహానాడు నిర్వహిస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో 1848 క్లస్టర్స్ లోని నిర్వహిస్తున్న విధానం బట్టి అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడమే కాదు, ముందు కూడా ఉంటుందన్న విషయాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అలాగే చెప్తున్నాం, సీనియరా జూనియర్ అన్నది కాదు, పార్టీకి పని చేసేవాడే ఎప్పుడు కూడా ముందుంటారు. పార్టీకి కష్టపడే వారిని గుర్తిస్తాం. ఒక పక్కన సీనియర్ని గౌరవిస్తాం, జూనియర్స్ ని ప్రోత్సహిస్తాం, పార్టీకి కష్టపడే వారిని ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 12 క్లస్టర్లో ఒక పండుగ వాతావరణం కింద మహానాడిని నిర్వహించుకుంటున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.